మత్స్యకారులను అక్రమంగా అదుపులోకి తీసుకొని తరలిస్తున్న పాకిస్తాన్ అధికారులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సినీ ఫక్కీలో జులకిచ్చింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ అధికారుల చెర నుంచి 7 మత్స్యకారులను కోస్ట్ గార్డ్ రక్షించింది. పాకిస్తాన్కు మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ షిప్లో భారత మత్స్యకారులను తరలిస్తున్నారన్న సమాచారంతో దాన్ని చేస్ చేసి అడ్డుకుంది. నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల నుంచి వచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ నెల 17వ తేదీన తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు కాలభైరవ్ నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఐసీజీ అగ్రీమ్ అనే నౌకను పాకిస్తాన్తో సముద్ర సరిహద్దు రేఖకు దగ్గరగా మోహరించింది. సుమారు 2 గంటల పాటు పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకను వెంబడించింది. భారత మత్స్యకారులను పాకిస్తాన్కు తీసుకెళ్లేందుకు అనుమతించబోమని వారిని ఐసీజీ హెచ్చరించింది. చివరికి ఎలాంటి షరతులు లేకుండానే మత్స్యకారులను అప్పగించేందుకు పాక్ అధికారులు సమ్మతించడంతో వారిని సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక నవంబర్ 17వ తేదీన 7 మత్స్యకారులను విజయవంతంగా రక్షించిందని ఐసీజీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక వారిని అదుపులోకి తీసుకోగా ఐసీజీ షిప్ వారిని అడ్డుకొని రక్షించిందని పేర్కొంది. ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారు ప్రయాణించిన కాలభైరవ్ నౌక మాత్రం దెబ్బతిని సముద్రంలో మునిగిపోయిందని తెలిపారు. పాకిస్తాన్ భారత్ నౌకల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేపట్టారు.